టీటీడీ తిరుమల వెళ్లే భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అన్నప్రసాదం ప్రారంభమైంది. భక్తులు ఇకపై అక్కడ కూడా అన్నప్రసాదం స్వీకరించవచ్చని తెలిపారు. అన్నప్రసాద వితరణను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. మరోవైపు గోవిందరాజస్వామి ఆలయంలో మార్చి నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. తిరుమలకు వెళ్లే భక్తులకు ఇది టీటీడీ శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. శ్రీ గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో కూడా అన్నప్రసాదాన్ని ప్రారంభించారు కాబట్టి నిత్యం వేల మందిలో అక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి దీనికి సంబంధించిన విశేషాలు వెల్లడించడం జరిగింది. భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన ప్రసాదం అందిస్తారు. తిరుమలలో 1,00,000 మందికి పైగా భక్తులకు టీటీడీ అన్నప్రసాదం అందిస్తోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు గతంలో తాను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి భక్తుడు అన్నదానంలో భోజనం తినే ఏర్పాటు చేశామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. అలాగే తిరుచానూరు, ఒంటిమిట్ట ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం పెట్టామని, ఈ రోజు శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయంలో ప్రారంభించడం ఆనందంగా ఉంది అని అన్నారు. తనకు చిన్నతనం నాటి నుంచి రోజులు గుర్తుకొస్తున్నాయని, తన చిన్నతనంలో సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాంటిది ఇవాళ తానే టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం తన మనసుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరిస్తామని తెలియజేశారు.